ఎక్స్క్యూజ్ మీ డాడీ, నేను ఇతన్ని ప్రేమించాను. ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. సారీ మేడం, మీరేం చెప్పుకుంటారో నాకు తెలీదు. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోనని చెప్తాను. అదేలా బావా, వాడు ఆల్రెడీ ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు కదా. అన్నయ్య, అదే విషయం నేను డాక్టర్ని అడిగాను. కానీ అందుకో ఆ డాక్టర్ వేరే కారణం చెప్పింది. ఏదేవైనా చివరికి సంజయ్కి పిల్లలు పుట్టరని చెప్పింది. ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా న్యాయం ఒకటేలా ఉండాలి. అందుకే ఉషకి మరో పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఏంటి బావ నువ్వు మాట్లాడేది? అవునన్నయ్యా, ఆయన చెప్పేది నిజం. న్యాయం అనేది ఎవరికైనా ఒకటే. ఇదే లోపం ఉషలో ఉండుంటే వంశాంకురం లేదనే నెపంతో నా కొడుక్కి మరో పెళ్లి చేయడానికి సిద్ధపడేదాన్నేమో. నేనేంటి, చాలా మంది మగపిల్లల తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందనని ఎవరూ ఆలోచించట్లేదు. గొట్రాలు అనే నిందతో ఆ ఆడపిల్ల జీవితాంతం నరకం అనుభవించాలి. అమ్మా రేఖ, అందుకే ఆ నరకం మన ఉషకి రాకూడదని మేం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. నీ ఇద్దరు కూతుళ్ళకి మా కొడుకు వల్ల అన్యాయం జరిగింది. సంధ్య విషయంలో మేం ఫెయిల్ అయ్యాం. కనీసం ఉష విషయంలో అయినా మేము అనుకున్నది పూర్తి చేయగలమని అనుకుంటున్నాను. మీరు చేస్తానన్నా మేవెంత నచ్చజెప్పినా ఉష వినాలి కదన్నయ్యా. ఒకవేళ తను ఒప్పుకున్నా ఎలా పెళ్లి చేస్తాం? ఎవరు చేసుకుంటారు? ఆ బాధ్యత మేం తీసుకుంటామమ్మా. ఉష నీ కూతురు కాదు, నా కూతురు అనుకుని నిర్ణయం తీసుకుంటాను. తప్పు బావా, నీ ఆలోచనే తప్పు. తప్పు కాదు రఘు, న్యాయం. ఏది న్యాయం బావా? ఉషకి మళ్ళీ పెళ్లి చేస్తే దానికి భర్త దొరుకుతాడు అంతే. కానీ అమ్మలా చూసుకునే అత్తయ్య, నాన్నలా ఆలోచించే మావయ్య దొరుకుతారా? సంజయ్ పరిస్థితి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకున్నారు. కానీ మీలా ఆడపిల్ల గురించి ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉంటారు బావా? నా వరకు నాకీ ఆలోచన తప్పనే అనిపిస్తోంది. రేఖ, నువ్వేమంటావు? అమ్మా గోత్రం చెప్పండి అమ్మా. పైడిపాళ్ళ గోత్రం భవస్య. మీ వారి పేరు చెప్పండి అమ్మా. సంజయ్ నామధేయస్య. మీ పేరు చెప్పండి అమ్మా. ఉషా నామధేయస్య. సకుటుంబస్య సగతమాజానాం క్షమస్థిరవిజయాభయం ఐశ్వర్యావృద్ధ్యర్థం ధర్మార్థకామోక్ష చతుర్విధ బల పురుషార్థం ఇష్టకాం జ్ఞాన. ఎందుకు స్వామి నాకింత మంచి భర్తనిచ్చావు? ఏ రకంగానూ నేను అతనికి భార్యగా సరిపోను. ఆ ఇంటికి బావ మీద పగ సాధించాలని వెళ్ళాను.
కానీ బావ మంచితనానికి బానిసైపోయాను. కానీ ఈరోజు ఆయన గొప్పతనం ముందు నేనెంత మరుగుజ్జునైపోయానో అనిపిస్తుంది. నిజంగా సంధ్య చాలా దురదృష్టవంతురాలు స్వామి. సంధ్య కనుక ఉండుంటే ఇంత మంచి భర్తను పోగొట్టుకునేదా? నన్నే ఇంత బాగా చూసుకునే మనిషి సంధ్యని ఇంకెంత బాగా చూసుకునేవాడు. ఉషా, అమ్మా, అమ్మా, ఇంత కష్టం వస్తుందని నేను అస్సలు అనుకోలేదమ్మా. నేనేం పాపం చేశానమ్మా? పాపం చేసింది నువ్వు కాదు, మీ బావ. బావ కూడా జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడమ్మా. దేనికి బాధ? జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడెందుకు బాధపడతాడు? చేసిన పాపాలు ఊరికే పోతాయా? వాణ్ణి కట్టుకున్నందుకు ఆ పాపం నీకు శాపం అయింది. వద్దు, ఇక నువ్వు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. వచ్చేయ్. ఎక్కడికి? మనింటికి. నీకు మరో పెళ్లి చేస్తాను. నాకు మరో పెళ్లి చేస్తావా? ఎందుకో? ఇంకో కుటుంబం నాశనం చేయడానికా? ఎందుకు నాశనం అవుతుంది? అయినా పిల్లలు లేకుండా అక్కడుండి ఏం చేస్తావు? మీ అత్తగారు మావగారే వచ్చి చెప్పారు నీకు వేరే పెళ్లి చేయమని. మీ బావ చేత వాళ్లే విడాకులు ఇప్పిస్తాం అంటున్నారు. నాకు విడాకులు ఇప్పించడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావమ్మా? మా అత్త మామలొచ్చి ఏం మాట్లాడారు? సంజయ్కి ఇంక పిల్లలు పుట్టరు, నిన్ను వేరే పెళ్లి చేసుకోమని చెప్పారు. వాళ్ళు కరెక్ట్గానే ఆలోచించారు. అమ్మా, అదంతా అబద్ధం. అంటే లోపం ఉంది బావలో కాదమ్మా, నాలో. నువ్వు చెప్పేది నిజమా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. ప్రాబ్లం ఉంది నాలో కానీ బావలో కాదు. నేను లైఫ్లో తల్లిని కాలేను. మరి అలా ఎందుకు చెప్పారు? అదే బావ గొప్పతనం. నిజం చెప్తే ఎక్కడ అత్తయ్య మావయ్య బావకి మరో పెళ్లి చేస్తారో, నన్నెక్కడ దూరం చేస్తారనే భయంతో అలా అబద్ధం చెప్పాడు. నన్ను చిన్న మాట అన్నా ఆయన పడలేడు. అందుకే అబద్ధం చెప్పి ఏ మగాడు తన మీద వేసుకోలేని నిందని తన మీద వేసుకున్నాడు. ఉషా, నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా? లేదమ్మా, నేను చెప్తుంది నిజం. బావ మంచి మనిషిగా మారిపోయాడని చెప్తుంటే నువ్వు నమ్మలేదు కదా? ఆయన ఎంత మంచోడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు కదమ్మా. ఇంతకాలం వాడిని అల్లరి చిల్లరగా తిరిగేవాడిగానే చూశాను. ఆడపిల్లలతో ఆడుకునే రాక్షసుడు అనుకునేదాన్ని. కాని వాడిలో ఇంత మంచి మనిషి ఉన్నాడని నిజంగా నాకు తెలీదు ఉషా. నిజంగా బావ చాలా చాలా మంచోడు మమ్మీ. ప్రపంచంలో ఏ మగాడైనా భార్య కోసం తన మీద ఆనంద వేసుకోగలడా? కానీ
నా భర్త తన మీద వేసుకున్నాడు. దట్ ఈస్ మై హస్బెండ్. మీరెన్నైనా చెప్పండి మేడం, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. ఏ ఏమంటే చెప్పాను కదా, నేను ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి. నాకు భార్య అంటే ప్రేమ. పర్లేదు, పెళ్లి చేసుకుని నన్ను కూడా ప్రేమించొచ్చు. ప్రేమ అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. ఎంతమందికైనా అమ్మేయడానికి విలువ కట్టలేని ఒక గొప్ప ఫీలింగ్. పాప పాల కోసం ఏడుస్తుంది బాబు. బాబు దండాలు బాబు. నేను నా భార్యను తప్ప ఇంకెవరిని ప్రేమించలేను, ప్రేమించను కూడా. ఏంటి తనలో ఉన్న స్పెషల్? తనలో ఉందేంటి, నాలో లేనిదేంటి? నాకు అందం లేదా? అందం అంటే అది బయటికి కనిపించేది కాదు. మనసు అందంగా ఉంటే ఏ మనసైనా అందంగానే కనిపిస్తుంది. నా మనసు అందమైందో కాదో తెలియాలంటే నువ్వు ప్రేమించాలి కదా. బాబు పాప పుణ్యం కట్టుకోండమ్మా. దండాలు బాబు. సారీ, నేను ప్రేమించలేను. ఎందుకంటే నా మనసంతా నా భార్య ఉంది. తనని కాదని మరో ఆడదానికి చోటిస్తే అది తప్పవుతుంది. అంటే నువ్విప్పటి వరకు ఏ తప్పు చేయలేదా? చేశాను. ప్రతి తప్పు నుంచి ఒక గుణపాఠం కూడా నేర్చుకున్నాను. అందుకే చెప్తున్నాను, ఒక్కసారి చేసిన తప్పు మరొకసారి చేయను. నా భార్యకి తప్ప మరో ఆడపిల్లకి నా మనసులో చోట్లేదు. చాలా సంస్కారవంతుల్లా మాట్లాడుతున్నావు. ఇది నేను నమ్మాలా? అది మీ సంస్కారం. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడడం లేదు. నన్ను ఇప్పుడు కాదు సంజయ్, ఫస్ట్ లుక్లోనే ఇంప్రెస్ చేశావు. ఆ రోజు నన్ను మొట్టమొదటిసారి ముంబైలో చూసావు చూడు, ఆ రోజే నీ కళ్ళలో కాంతి చూసి ఇంప్రెస్ అయిపోయాను. ఆ కళ్ళు చెప్పాయి నేనంటే నీకెంత ప్రేమ. ఆ రోజు మిమ్మల్ని చూసి సంధ్య అనుకున్నాను కాబట్టి అలా చూశాను, అంతకంటే ఏం లేదు. సంధ్య అంటే నీకు ప్రేమ ఉందని ఒప్పుకున్నావుగా. సంధ్య అంటే ఇష్టం, ప్రేమ ఉంది అంటే అదే రూపంలో ఉండే నన్ను ఇష్టపడుతున్నావు. కానీ అది బయట పెట్టడానికి మొహమాట పడుతున్నావు. అదేం లేదు. అలా అనిపిస్తే అది కేవలం మీ ఊహ అంతే.
అయ్యో 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 అమ్మా నా బిడ్డమ్మా అది. ఏ అసలు నీకు బుద్ధుందా? పాపను అలా వదిలేసి వెళ్ళిపోతావా? అసలు పాప నీ కన్న బిడ్డేనా? అదేంటమ్మా అలా అంటారు? నా బిడ్డే. దాహం వేస్తే మంచినీళ్ళు తాగడానికి వెళ్ళానమ్మా. నా బిడ్డేనమ్మా, ఇవ్వు. పాప ఎందుకు ఏడుస్తుంది? పాలు పట్టలేదా? పాలు కొనడానికి కూడా డబ్బులు లేవమ్మా. మరెందుకు పిల్లల్ని కన్నా? దేవుడిచ్చాడమ్మా. పాలు కూడా దేవుడిస్తాడా? తిండి దేవుడు పెడతాడా? ఇదిగో ఇంకోసారి పాప ఏడవకుండా కడుపు నిండా పాలు పట్టు. అలాగేనమ్మా. దండాలు తల్లి. ఏంటి అలా చూస్తున్నా? మీరు ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తారు. ఇప్పుడు ఎలా కనిపించాను? నీ సంధ్యలాగనా? జోక్ చేశాను. నేనెప్పుడు నాలాగే ఉండాలనుకుంటాను. ఒకరిలాగా ఎప్పుడూ మారను. ఏంటత్తయ్య, కార్ ఏదైనా రిపేరా? లేదు, నీకోసమే ఆగాను. నా కారు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ అలా వెళ్ళలేదు. అంటే నేనంటే నీకింకా అభిమానం ఉంది. అదేంటత్తయ్య, నీ మీద అభిమానం లేకుండా ఎందుకుంటుంది? నువ్వు నాకు మేనత్తవి, ఆ తర్వాత పిల్లనిచ్చిన అత్తవి. మేనల్లుడికి మేనత్త మీద అభిమానం లేకుండా ఎందుకుంటుంది అత్తయ్య? నిన్నెంత అపార్థం చేసుకున్నాను. నిన్ను చాలా అవమానించాను కదూ. అయినా నేనంటే ఎంత గౌరవం నీకు. అదేంటత్తయ్య అలా నేసావు? గౌరవం లేకుండా ఎలా ఉంటుంది? వద్దు, నీ మంచితనంతో నన్నింకా బాధ పెట్టొద్దు. అత్తయ్య, నాకొక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. చాలా మాట్లాడాను. సంధ్యకి అన్యాయం చేశావని తెలిసినప్పుడు నిన్ను చంపేద్దాం అనేంత కోపం వచ్చి
నానా మాటలన్నాను. ఉషకి ద్రోహం చేయాలని చూసినప్పుడు నీలాంటి నీచుడు భూమి మీద ఉండకూడదు అని తిట్టాను. కొన్నిసార్లు చెయ్యి కూడా చేసుకున్నాను. అంత చేసినా నువ్వింకా నన్ను ఎలా అభిమానిస్తావు? అత్తయ్య, నువ్వు ఊరికే తిట్టావా నన్ను? ఊరికే కొట్టావా నన్ను? లేదుగా. నేను తప్పులు చేశాను, అందుకే తిట్టావు. చేయకూడని పనులు చేశాను, అందుకే కొట్టావు. ఇందులో నీ తప్పేముంది? తప్పంతా నాది. ఆ రోజు తప్పు చేశావు కాబట్టి తిట్టాను. కానీ ఈరోజు మనసున్న మనిషిగా కనిపిస్తున్నా కాబట్టి చేతులెత్తి దండం పెడుతున్నాను. అయ్యో అత్తయ్య,